దేవుడు నీకు ఏ కృపలు ఇచ్చాడో నీకు తెలియదు. నిన్ను కన్నవారికి తెలియకపోవచ్చు, కట్టుకున్న వారికి తెలియకపోవచ్చు, నీతో ఉన్నవారికి తెలియకపోవచ్చు. తమ్ముడా ఇది నిజం. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు దానిని జనాలకు చూపిస్తాడు. ఆ సమయం వచ్చిందాకా నువ్వు తృణీకరింపబడిన పాత్రగా అక్కడే ఉండాలి, ఆ స్థితిని అనుభవించాల్సిందే. ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఇచ్చిన కృపేదో వెల్లడి చేసి అప్పుడు ఆయన ఏందో చూపిస్తాడు. గమనించి చూడండి, మీరు దావీదు స్టోరీ మొత్తం చదవండి. ఒక్క యుద్ధంలోనన్నా పరాభవం ఉందేమో చూడండి, ఒక్క యుద్ధంలోనన్నా వెన్ను చూపి వెనకడుగు వేసి పారిపోయాడేమో చూడండి. ఉంటే చూపించండి. అలా ఏ యుద్ధంలోనైనా చూడండి. మరి దావీదు అన్నలు ట్రైనింగ్ పొందిన వాళ్ళు కదా, సౌలు రాజు సైన్యంలో ట్రైనింగ్ పొందిన సైనికులు కదా. కానీ మొదటి యుద్ధంలోనే వాళ్ళు ఓడిపోయారు. గొలియాతు ఎదుటికి వచ్చినప్పుడే వాళ్ళు వెన్ను చూపారు. అది ఆరంభం. ఏ యుద్ధంలో కూడా దావీదు వెన్ను చూపలా. దావీదుని గురించి హూషై ఏమన్నాడో తెలుసా? మీ నాన్న మామూలోడు కాదురా, మీ నాన్న దెబ్బ చెబితే సింహం గుండె వంటి గుండె గలవారు కూడా అదురుపోతారా బాబు, ఆయన లాంటోడు. మీ నాన్న చిక్కించుకుందాం అనుకున్నా, ఈ అహీతోపెలుగాడు ఆలోచనని మీ నాన్న పట్టుకుందాం అనుకున్నావు, ఈజీగా క్యాచ్ అవుతాడు అనుకున్నావా? మీ నాన్న యుద్ధశూరుడురా, పరాక్రమం కలిగినోడు. అందరిలాగా నిద్రముఖం వేసుకొని ఎక్కడో ఉండడు. ఏ గుహ యందునో ఏ రహస్య స్థలమందో దాగి ఉంటాడు మీ నాన్న. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయదు ఆయన గురించి. అబ్షాలోం వేసేస్తాడు. కొడుకు అని జాలి చూపించాడు రా నీ మీద, కన్న కొడుకు అని జాలి చూపించాడు. చేసిన తప్పుకి దేవుడిచ్చిన శిక్షని ఇది నాకు తగిందే అని అనుభవిస్తా పోయాడు. వెళ్తున్నాడు కదా అని కదిలించవాకురా, తిరిగాడంటే నీ గుండె చీలిపోద్దంతే అని ఇచ్చాడు హూషై డోసు. అర్థం చేసుకున్నాడు అబ్షాలోం బాసు. సర్దుకున్నాడు తండ్రిని ధర్మకుండా. అక్కడన్న మాటలు ఎట్లుంటాయి అనుకున్నావు? సింహపు గుండె వంటి గుండె గలవారు కూడా అతని దెబ్బకి భయపడతారు. పరాక్రమం రా నాయన. యుద్ధానికి పోయాడంటే ఓటమి లేదురా, పన్నిన వ్యూహానికి తిరుగులేదురా, కొట్టిన దెబ్బకి ఎదురు లేదురా, కూలిపోవాల్సిందే శత్రువు. అంత కృప పొందినోడ్రా మీ నానంటే. సామాన్యుడు అనుకున్నావు ఏమిట్రా? నీకు మీ నాన్నని లెక్క చేయట్లేదు నువ్వు. మీ నాన్న సంగతి నాకు తెలుసురా బాబు. నీకే కృప ఇచ్చాడో, నీకే సామర్థ్యం ఇచ్చాడో నిన్ను నిర్మించినటువంటి ఆ నిర్మాతకు, ఆ పరమ కుమ్మరికి తెలుసు. నో ప్రాబ్లం. దీన మనస్సు కలిగి దీన పాత్రవై దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకో. నీవిచ్చినదే స్తోత్రము ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాన్ని బట్టే స్తోత్రము. పలావు లేదా పచ్చడుందా, ఇందును బట్టి స్తోత్రమను. ఇదే నాకు 5 ఎకరాలు వేస్తే 1 ఎకరమే పండిందా, అందుకే నేను తగిన వాడిని ప్రభువా, నీకు స్తోత్రమను. నువ్వు అన్యాయస్తుడు అయితే కాదు కదయ్యా, నాకు ఎంత అవసరం అంత ఇస్తావుగా, ఈ ఏటికి నాకు ఇంతే అనుకున్నావు, ఇచ్చావు, స్తోత్రం అను. నువ్వు ఆయన చేసే కార్యం చూడు. అమ్మో, అంత దీన మనసు ఉందా మనకే? అంత ప్రశాంత చిత్తం ఉందా మనకే? ఓ అమ్మో, ఏడిచి 5 ఎకరాలు ఎత్తే అంటే పొలాలు వేసే రైతుల సంగతి చెప్తున్నాను నేను. అట్లా అన్ని విషయాల్లో బిడ్డ, అన్ని విషయాల్లో నిన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పు అండ్ సంతృప్తిగా ఉంటూ నేర్చుకో. 1, ఇతరులతో పోల్చుకొని పోటీపడి నీ మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు. తప్పటడుగులు వేయొద్దు, తప్పుడు మార్గాలు తొక్కొద్దు, ఉన్న విలువలు పోగొట్టుకోవద్దు, ఏదో సాధిద్దామని ఏదో కావద్దు. ఎంతమందికి అర్థమైందా ఎలారా? ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది.